గాదంకి టోల్ ప్లాజా వద్ద లభ్యమైన మృతదేహాలపై క్లారిటీ వచ్చింది. తమిళనాడుకు చెందిన కలై సెల్వన్ డెడ్ బాడీని నిన్ననే పోలీసులు గుర్తించారు. మిగిలిన మృతదేహాలు తమిళనాడుకు చెందిన జయమాలిని, ఆమె ఇద్దరు పిల్లలుగా గుర్తించారు. హత్యగా భావిస్తున్న పోలీసులు మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు. అదే అది ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి సార్, ఇది మ్యాచ్ ఇది మ్యాచ్ అవుతుంది, ఇది మ్యాచ్ అవుతుంది చూడండి మ్యాచ్ అవుతుంది. తిరుపతిలో లభ్యమైన మృతదేహాలను పోలీసులు గుర్తించారు. తమిళనాడుకు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. టోల్ ప్లాజా దగ్గర ఏదైతే లభ్యమయ్యాయో పూర్తి అప్డేట్స్ దినేష్ అందిస్తారు. దినేష్, చంద్రిక, మొత్తం మీద మృతదేహాలు పూర్తిగా డీకంపోజ్ అయ్యాయి. ఆ యొక్క మృతదేహాలకు సంబంధించి పురుషుడు కావచ్చు, ఆమె మహిళకు కావచ్చు, జయమాల భావిస్తున్నారు. మృతదేహాలు చూస్తే హత్య చేసి చెట్టుకు వేలాడదీసినట్టు భావిస్తున్నారు. పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత వాళ్ళ నోళ్లలో ఈ యొక్క గ్లౌలు కావచ్చు, ఇతర అవన్నీ కూడా పెట్టి ఉన్నట్టు తెలుస్తోంది. అంటే నోటికి స్టిక్కర్లు కూడా వేసినట్టు తెలుస్తోంది. అంటే ముందుగానే హత్య చేసి ఆ తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళని ఆ చెట్టుకు వేలాడదీసినారనే భావన పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అది రెండు మృతదేహాలు పూడ్చిపెట్టినారు. ఏదైతే రెండు పైన వేలాడుతున్నాయో ఆ రెండు కింద భూమిలో రాళ్లు పెట్టున్నారు. వాటిని తీసే పనులు ఇప్పుడు పోలీసులు ఉన్నారు. అది తీస్తే అది ఇద్దరు పిల్లలదా, ఎవరిది అనేది క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికైతే జయమాలకు సంబంధించినటువంటి వర్షిణి, దర్శిని కూడా కనిపించట్లేదని జయమాల భర్త వెంకటేష్ తమిళనాడులో ఉండేటువంటి పోలీస్ స్టేషన్ చిట్టచ్చేరి అనే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం వల్ల పోలీసులు మగ వ్యక్తికి ప్రిస్క్రిప్షన్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా ఆ చిట్టచ్చేరి అనేటువంటి ఆ దగ్గర ఉండడంతో పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అక్కడ మిస్సింగ్ కంప్లైంట్ ఉండడంతో రెండు టాలీ అవడంతో ఆ భర్తకు సమాచారం ఇచ్చారు. భర్త కూడా అక్కడ చేరుకున్నారు, అతన్ని ఇంట్రాగేట్ చేస్తున్నారు. మరోవైపు ఈ యొక్క రెండు మృతదేహాలు ఏదైతే ఇంకా భూమిలో ఉందో వాటిని తొలగించాల్సిన పరిస్థితి ఉంది. ఆ రాళ్లు పెట్టుండే దాని ప్రకారం కింద ఏమైనా మృతదేహాలు ఉందేమో అని భావిస్తున్నారు. దాంతోపాటు అతను ఇద్దరు పిల్లలు కూడా కంప్లైంట్ కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి ఆయన భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు కూడా మొత్తం ముగ్గురు, ఆ పురుషుడు నలుగురు కూడా చనిపోయి ఉండొచ్చు అనేటువంటి దీంట్లో పోలీసులు ఉన్నారు. మొత్తంగా ఇంకొక 2-3 అవర్స్ లో దీన్ని తీసిన తర్వాత మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వెంకటేష్ ని ఇంట్రాగ్రేట్ చేసిన తర్వాత అతన్ని సెల్ ఫోన్ ఇది కావచ్చు, కాల్ డేటా కావచ్చు, ఇవన్నీ కూడా పోలీసులు చూస్తున్నారు. ఇంకో కొద్దిసేపట్లో ఈ మొత్తం మీద ఎలా జరిగింది ఈ నలుగురు హత్యలు అవన్నీ కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విజయ్ చంద్రిక. రైట్, థ్యాంక్ యూ దినేష్. నేను ఊరు వచ్చిన సార్ గుంతవాలనేసి నాకు తెలుసు.